చాలా సంతోషకరమైనటువంటి ఈ వాతావరణం జీవితంలో ఒక్కసారైనా కానీ ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు వచ్చింది అంటే ఇక్కడ మనం ఒక ఆశ్రమం దగ్గర నిలబడ్డాము. హరిహర ఉదాసీన్ ఆశ్రమం, ఉదాసీన్ బడా అఖాడాకు సంబంధించినటువంటిది. ఇట్లా పంచానన్ అఖాడా ఇంకా అనేకమైనటువంటి అఖాడాలు. ఇక్కడ వాతావరణం చూస్తున్నట్లయితే మనం ఎప్పుడైనా కానీ ఆకాశంలో నక్షత్రాలను తలపైకెత్తి మాత్రమే చూడగలుగుతాం. కానీ ఒక్కసారి ఇక్కడ ఉండేటటువంటి ఈ వెలుగులు, సాధువుల యొక్క తేజస్సు, మనము నక్షత్ర మండలానికి సమీపంలో మనం కూడా అందులో సంచరిస్తున్నామా అనేటటువంటి అద్భుతమైనటువంటిది. రేయి లేదు, పగలు లేదు, నిరంతరం సాధువుల జప అనుష్ఠాన మంత్రాలతో పుణ్యభూమి ఇక్కడికి వచ్చి రావడం, అన్నదానంలో తమ వంతు సహాయంగా భక్తులు కూడా వచ్చి అనేక విరాళాలతో వారికి సొంతంగా కూడా వారికి తోచినటువంటి ఉపచారాలు చేయడం అనేది ఈ పవిత్రమైనటువంటి ఈ సంగమంలో, గంగా యమున సరస్వతి సంగమంలో మనము స్నానం ఆచరించడం అనేది పూర్వజన్మ సుకృతం. మన భారతీయ సనాతన ధర్మానికి ప్రతీకగా ఎంతమంది అంటే కోట్ల మంది, లక్షల మంది, కొన్ని కోట్ల మంది వచ్చి ఇక్కడికి చిన్న పిల్లలు కూడా 1-2 సంవత్సరాల పిల్లలు కూడా ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చారు. నిజంగా అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఎప్పుడో మన పూర్వీకులు 144 సంవత్సరాల కింద ఇన్ని వసతులు లేకున్నా కానీ మరి వాళ్ళు ఎట్లా వచ్చారో, ఎలా పోయారో, ఇవాళ రైలు మార్గాలు, విమాన మార్గాలు, అనేకమైనటువంటి వసతులు ఉండి కూడా మనం సమయాన్ని వెచ్చించలేనటువంటి ఈ విచిత్రమైనటువంటి బిజీ లైఫ్లోకి వెళ్ళిపోయాం. కనీసం అందరూ కూడా చూసి ఈ వీడియో ద్వారా ఇక్కడ గొప్పతనాన్ని తెలుసుకుంటారు అని అందరికీ తెలిసినప్పటికీ మళ్ళీ 144 సంవత్సరాలకు వచ్చే లోపల మనము మళ్ళీ మన వాళ్ళు వెనకట చేశారట అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇది నిజంగా మన యోగీజీ ప్రభుత్వం చేసినటువంటి స్వయం కృషి. అట్లాంటి కృషిని అందరూ కూడా విశేషంగా కొనియాడాలి. ఇది కదా మన సనాతన ధర్మం అనేది. సనాతన ధర్మకి జై. జై బోలో భారత్ మాతా की जय।